మనం ఎస్సీ ఎస్డిఎఫ్ లో చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకుంటా ఉన్నాం. మరి అన్ని డబ్బులు ఉన్న తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల విషయంలో, స్కాలర్షిప్ నిధుల విడుదల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తూ ఉంది? ఇవాళ 2.5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదు. మొన్న మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 60-40 రేషియో ఇచ్చారు తప్ప పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ, కేంద్రం నుంచి రానటువంటి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కు ఫీజు రియంబర్స్మెంట్ చాలా పెండింగ్ లో ఉండి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి నేను లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నా, బట్టి విక్రమార్క గారి మీద ప్రివేల్ కండి, ఫైనాన్స్ మినిస్టర్ గారి మీద ప్రివేల్ కండి. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద నిధులు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి విద్యార్థుల పక్షాన గౌరవనీయులు లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీ మేనిఫెస్టోలో ఇంకో మాట చెప్పారు. డిగ్రీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 ఇస్తాం, 10వ తరగతి పాస్ అయితే ₹10,000 ఇస్తామని ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విషయంలో చెప్పారు. మనకు కావలసినంత డబ్బు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ లో ఉంది కనుక దీన్ని ఎప్పటి నుంచి అందిస్తారు, ప్రభుత్వంకి ఏమైనా ఆలోచన ఉందా కూడా చెప్పాలని కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ సంవత్సరం బడ్జెట్ చూశాను లక్ష్మణ్ గారు, దళిత బంధుకు 0 బడ్జెట్ పెట్టినారు. సరే, మీరు పేరు మార్చి ₹12,00,000 ఇస్తామని అన్నారు, చాలా సంతోషం. ఏ పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ మరి ఈసారి 0 బడ్జెట్ పెట్టినారు. దళిత బంధు పథకం గత 2 సంవత్సరాల్లో ఎవరికి రాలేదు. ఒక్క బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో మాత్రమే దళిత బంధు పథకానికి కొన్ని నిధులు వారు ఇచ్చారు, నేను పత్రికల్లో చదివాను. మరి రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకు ఏమైనా దళిత బంధు ఇస్తారా? ఈసారి 0 బడ్జెట్ పెట్టినారు. దాని మీద మీ ఆలోచన ఏంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇంకొకటి మంత్రి గారు, మీ మేనిఫెస్టోలో మీరు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అన్నారు. మరి ఆ పట్టాలు ఇచ్చే ఆలోచన ఎప్పటి నుంచి ఉంది? ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తుందా? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎప్పటి నుంచి దాన్ని అమలు చేస్తారో కూడా తమరు చెప్పాలని. అదేవిధంగా గౌరవ సభ్యుడు అనిల్ గారు చెప్పిన మాట నేను అథారిటీగా చెప్తున్నా, ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్ విత్ మీ. మీరు 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను తీసుకుంటున్నారు. ఏది పారిశ్రామిక పార్కుల పేరు మీదనో, ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరు మీదనో, ఆన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ 50,000 ఎస్సీ ఎస్టీ భూములు. అవి కూడా ఎక్కడ? సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, హైదరాబాద్కు దగ్గరున్న చోట చాలా విలువైనటువంటి భూములు. పట్టాలు ఇస్తే ఆ దళిత సోదరులు, ఆ గిరిజన సోదరులు కోటీశ్వరులు అవుతారు. పట్టాలు ఇవ్వకుండా మీరు 10,000 20,000 ఎకరానికి ఇచ్చి ఆ భూములు తీసుకుంటే పాపం వాళ్ళు ఎటుకాకుండా అవుతున్నారు. మీ మేనిఫెస్టోలో ఇంకోటి చెప్పారు, ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామని కూడా చెప్పారు. మేనిఫెస్టో రాసిన పెద్దలు శ్రీధర్ బాబు గారు మీ ముందే ఉన్నారు, మీ జిల్లా వాసులు. అయితే ఆ భూములకు పట్టాలన్నీ ఇవ్వండి. లేదు, మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆ ఎస్సీ ఎస్టీ భూములకు మరి పట్టా భూములతో సమానమైనటువంటి డబ్బు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? దయచేసి గౌరవ మంత్రి గారు దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక గిరిజనులకు సంబంధించి అధ్యక్ష, మరి ఎస్టీ కార్పొరేషన్, ఇందాక నేను ఎస్సీ కార్పొరేషన్ అయితే ఎట్లా చెప్పాను, ఈ 2 సంవత్సరాల్లో ఎస్టీ కార్పొరేషన్ కు మీరు 2,730 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి 2,730 కోట్లు కేటాయించి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు పెట్టిన ఖర్చు కేవలం 52 కోట్లు. ఇది కూడా జీతాలకు, కరెంటు బిల్లుకే తప్ప, పెట్రోల్ డీజిల్ కు తప్ప ఒక్క ఎస్టీకి కూడా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మేలు జరగలేదు. నేను లెక్క తప్పైతే మీరు సరి చేయండి. నేను మీ బడ్జెట్ బుక్స్, మీ రికార్డ్స్ నుంచి నేను మాట్లాడుతా ఉన్నా. పెట్టింది 2,730 కోట్లు, ఖర్చు పెట్టింది 52 కోట్లు. ఇది నిజమా? మరి దీన్ని ఎట్లా సరి చేస్తారు? రాబోయే సంవత్సరాల్లోనైనా ఎస్టీ వెల్ఫేర్ కోసం ప్రభుత్వం ముందుకు వస్తుందా? దయచేసి మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లే సంత్ సేవాలాల్ కార్పొరేషన్, కొమరం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్లను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేసింది, సంతోషపడ్డాం. మరి ఈ 3 కార్పొరేషన్ల ద్వారా ₹3 మీరు ఇచ్చారా? ₹3 లబ్ధి జరిగిందా? దాని వివరాలు ఏదని ఉంటే చెప్పాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారిని ఇంకా చాలా విషయాలనే దానికి పోకుండా ఎస్సీ ఎస్టీలకు ఇంటి నిర్మాణంలో మీరు ₹6,00,000 ఇస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. నిజంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టాలంటే ఈ రోజుల్లో 5 లక్షల్లో జరుగుతలేదు. చాలా ఇసుక ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది, లేబర్ కాస్ట్ పెరిగింది.
ఎంతో కొంత వాళ్ళు కష్టం చేసుకొని కొన్ని యాడ్ చేసుకుంటే తప్ప అయితలేదు. పాపం మీ పేద దళిత గిరిజనులకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మనకి ఎస్సీ ఎస్డిఎఫ్లో ఎస్టీ ఎస్డిఎఫ్లో కావాల్సినంత డబ్బు ఉన్నది. అన్స్పెంట్ మనీ 40,000 కోట్లు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం ఈ అసెంబ్లీలో పెట్టుకున్న చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఎవ్రీ ఇయర్ 40,000 కోట్లు పెడతా ఉన్నారు. దాని నుంచి 1 లక్ష రూపాయలు పెంచండి. పాపం దళిత గిరిజనులు పేదలు ఇండ్లు కట్టుకునే వారికి ఇందిరమ్మ పథకంలో మీరు చెప్పిన ప్రకారంగా మీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా 6 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. ఆలోచన ఏదైనా ఉందా? దాని మీద మంత్రి గారు స్పందించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, వ్యవసాయ శాఖకు సంబంధించి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు అధ్యక్ష. వారితో మాది ఒకటే సూచన. సరే, ఒక విషయంలో నేను వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలనుకుంటున్నా. మొన్న నేను బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో రుణమాఫీ ఒక మాట చెప్పారు. మరి యాక్చువల్గా జరిగింది 20,157 కోట్లు మాత్రమే నేను చెప్పాను. మంత్రి గారు ఈరోజు బడ్జెట్ బుక్కులు పెట్టినారు, వ్యవసాయ పద్దు పుస్తకాల్లో దాన్ని సరి చేసినారు. శ్రీధర్ బాబు గారు దీన్ని గమనిస్తారనుకుంటున్నాను. గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ఏం చెప్పారంటే, మేము 20,619 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు. వ్యవసాయ పద్దు విషయంలో గౌరవ మంత్రి గారు పెట్టిన బుక్కులో 20,157 కోట్లు చేశామని చెప్పి మంత్రి గారు దాన్ని సరి అయినటువంటి లెక్కను పెట్టడం జరిగింది. అదేవిధంగా 20,000 మంది బెనిఫిషరీ సంఖ్య కూడా గవర్నర్ గారి ప్రసంగానికి మంత్రి గారి పద్దు పుస్తకానికి మధ్య డిఫరెన్స్ ఉంది. అంటే అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసి సభను కూడా ఆనరబుల్ గవర్నర్ గారి స్పీచ్ నే మనం తప్పు ఫిగర్స్ పెడితే వీఆర్ సెండింగ్ ఏ రాంగ్ మెసేజ్. ఇటు సభను మనం తప్పుదో పట్టిస్తున్నాం, అటు గవర్నర్ గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నాం. కనుక భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి ఫార్మ్ మెకనైజేషన్ గత 2 సంవత్సరాల్లో 0 అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందే ఇచ్చింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్మ్ మెకనైజేషన్ గత 2 ఏళ్లలో 0 అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, క్రాప్ ఇన్సూరెన్స్ 2 బడ్జెట్లో 1300 కోట్లు పెట్టి 1 రూపాయి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ మనం చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామని ఇందాక మంత్రి గారు చెప్పారు. వి అప్రిషియేట్, వి వెల్కమ్ దట్. అయితే నేను మంత్రి గారిని కోరేది, ఈ 2 ఏళ్లలో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా, వడగళ్ల వాన కారణంగా చాలా దెబ్బతిన్నాయి. మా జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడే ఉన్నారు. వారిది నా నియోజకవర్గం పక్కపక్కనే ఉంటుంది అధ్యక్ష. చాలా సార్లు తుఫాను వచ్చి వడగళ్ల వాన పడి అటు హుస్నాబాద్లో, ఇటు నంగునూరులో, సిద్దిపేటలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పంటలు దెబ్బతిన్నాయి. గత 4 పంటలకు ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ ఎలాగో మీరు చేయలేదు. పోనీ ఆ 10,000 రూపాయలు ఏదైతే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందో, మీరు కూడా నా నియోజకవర్గం ఇబ్రాహీం నగర్ గ్రామానికి వచ్చి పంట నష్టం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు మీరందరూ కూడా వచ్చి చూసి రైతులకు చెప్పిపోయారు 10,000 ఇస్తామని. చెప్పి కూడా 1 ఏడాది అవుతుంది, ఇప్పటి వరకు 1 రూపాయి విడుదల కాలేదు. దయచేసి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎప్పట్లోకి ఇస్తారు? వచ్చే సంవత్సరం నుంచి అయినా మీ ఇష్టమైన క్రాప్ ఇన్సూరెన్స్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తారా, లేదు ప్రభుత్వం ఇంకోటి చేస్తుందా, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రం కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఇన్సూరెన్స్ పథకం బాగలేదని ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం కూడా అందులో నుంచి బయటకు వచ్చింది. ఆ స్కీమ్ అమలు చేయట్లేదు. మన రాష్ట్రానికి ఏది మేలైతే, మన రైతులకు ఏది మేలైతే మీరు అది చేయండి, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా దాన్ని అమల్లోకి తేవాలని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారిని, మరి ఇది సివిల్ సప్లైస్ మంత్రి గారు చెప్తారా మీరు చెప్తారా, కానీ పోయిన రబీకి సంబంధించిన సన్న రకం వడ్ల బోనస్ 1,159 కోట్లు పెండింగ్ ఉంది. అది ఎప్పట్లోకి ఇస్తారు? మరి ఈ యాసంగికి కూడా రైతులు కన్ఫ్యూజన్ లో పెడుతున్నాం. మనం ఇస్తే 2 పంటలకు బోనస్ ఇస్తారా, 1 వానకాలంకే ఇస్తారా? ముందు అన్ని పంటలకు బోనస్ అన్నారు, తర్వాత సన్న వడ్లకు అన్నారు. ఈ సన్న వడ్లకు కూడా 1 వానకాలం ఇచ్చిండ్రు, యాసంగి ఎగ్గొట్టిండ్రు. మరి మొన్న వానకాలం ఇచ్చారు, సంతోషం. ఈ యాసంగికి కూడా బోనస్ ఇస్తుందా ప్రభుత్వం, ఇవ్వదా? ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో దయచేసి మంత్రి గారు స్పష్టం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకో విషయం మంత్రి గారు, మక్కలు, సన్ఫ్లవరు మొన్న మీరు కొనాలని నిర్ణయం తీసుకున్నారు, చాలా సంతోషం. రైతుల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి విషయం ఏంటంటే, సన్ఫ్లవర్ 6 క్వింటాల్లే కొంటామంటున్నారు. రైతు పండించేది 8 క్వింటాలు, మీరు 6 క్వింటాలు కొంటే మిగతా 2 క్వింటాల సన్ఫ్లవర్ ఎక్కడ అమ్ముకోవాలి? మక్కలు ఎకరానికి 30 క్వింటాలు వస్తుంది, ప్రభుత్వం 20 క్వింటాలే మక్కలు కొంటామంటున్నారు. మరి ఆ మిగతా 10 క్వింటాలు ఓపెన్ మార్కెట్లో 1,600, 1,700 ధర మాత్రమే ఉంది. దయచేసి మక్కలు కానీ, సన్ఫ్లవర్ కానీ, సోయాబీన్ కానీ, శనగలు కానీ,
పంట ఏదైనా రైతు ఎంత దిగుబడి వస్తే అంత మద్దతు ధర కొనే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, దీని మీద మంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన సభలో ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని రైతుల పక్షాన నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, రైతు రుణమాఫీ. అధ్యక్ష, మీరు బడ్జెట్లో బట్టి గారు 31,000 కోట్లని చెప్పారు. మీరు మీ పద్దులో ఈరోజు 20,157 కోట్లు చేశామన్నారు. మరి మిగతా రైతులు ఎందరు? 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతు ఎందరు? 2 లక్షల పైన ఉండి పై డబ్బులు ముఖ్యమంత్రి గారి మాట నమ్మి కట్టిన తర్వాత రుణమాఫీ కాని రైతులు ఎందరు? వారికి రుణమాఫీ చేస్తారా, చెయ్యరా, ఎప్పట్లోగా చేస్తారు? రుణమాఫీ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఒక భరోసాను, ఒక ప్రకటనను రైతులకు ఇవ్వాలని గౌరవ వ్యవసాయ మంత్రి గారిని నేను రైతుల పక్షాన కోరుతా ఉన్నా అధ్యక్ష. అండ్ లాస్ట్ వచ్చేసి వ్యవసాయ మంత్రి గారు వారే కోఆపరేటివ్ మినిస్టర్. మరి మీరు పిఎస్సిఎస్ సొసైటీలన్నీ రద్దు చేసినారు, డిసిసిబిలను, డిసిఎంఎస్లను, ప్యాక్ సొసైటీలను రద్దు చేసినారు. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, వెంటనే దాన్ని పునరుద్ధరించేయండి అని చెప్పి మీకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవమా? మరి హైకోర్టు ఆర్డర్ను మీరు ఈ నిమిషానికి ఎందుకు అమల్లో చేయట్లేదు? ఇప్పుడు అది గాల్లో దీపంలాగా ఉన్నది. ఇప్పుడు మీరు ఆఫీసర్స్ని ఇన్ఛార్జిగా పెట్టినారు, కోర్టు ఏమో చైర్మన్లను ఛార్జ్ తీసుకోమన్నది. మరి కోర్టు ఇచ్చిన ఆర్డర్లను అమలు చేస్తారా? ఈ పిఎస్సిఎస్లకు ఎన్నికలు పెడతారా? పాత చైర్మన్లను కొనసాగిస్తారా? లేదు నామినేషన్ బేసిస్లో చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వ ఆలోచన ఏంది అనేటువంటిది కూడా దయచేసి నేను ఆ ప్యాక్స్ లో కూడా రైతులే సభ్యులు అధ్యక్ష. ఆ రైతుల పక్షాన, రైతుల యొక్క నా దృష్టికి తెస్తే వారందరి పక్షాన అడుగుతా ఉన్నా, ఈ ప్యాక్స్ సొసైటీల మీద మంత్రి గారు తమ పాలసీ ఏంది, తమ విధానం ఏంది, కోర్టు ఏం చెప్పింది, కొనసాగిస్తారా, ఎన్నికలు పెట్టారా, ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, మా మిత్రులు శ్రీహరణ గారు సంబంధించి అధ్యక్ష, పాపం ఇవాళ మా గొల్ల కుర్మల పరిస్థితి ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, ఇవాళ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ ఒక గొర్రెపిల్ల కాటగలిస్తే ఏమవుతుంది అధ్యక్ష అంటే, అట్లా ఇవాళ గొల్ల కుర్మల బతుకులు కూడా అట్లా అయిపోయినాయి. నేను విమర్శ కోసం చెప్పట్లేదు, మీరు కొత్తగా మంత్రి అయ్యారు, తప్పకుండా మీకు జీల్ ఉంది, చేయాలనే తపన ఉందనే నేను అనుకుంటున్నా. సమస్యల్లో బడ్జెట్ రావట్లేదు, మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదని నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటున్నా అంటే అధ్యక్ష, ఒకటి, గొల్ల కుర్మలకు మీరు 2వ విడత గొర్రెల పథకం స్టార్ట్ చేస్తాం, 100 రోజుల్లో ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 2.5 సంవత్సరాలు అయింది. అది కూడా 2 లక్షలు డైరెక్ట్గా నగదు బదిలీ చేస్తాం యాదవులకు అన్నారు. మరి ఆ నగదు బదిలీ ఎప్పుడు చేస్తారు, 2వ విడత గొర్రెల పథకం ఎప్పుడు ఇస్తారు అనేది ఒక స్పష్టం చేయండి. మెయిన్గా దానికంటే ముఖ్యంగా నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నటువంటిది, ఎందుకంటే ఒక మాట అన్న, నేనేమన్నా కాట్ల కలిసిన గొర్రె పిల్ల లెక్క గొర్రెల కుర్మల బతుకులైనాయి అన్న. ఎందుకు ఈ మాట అన్నా అంటే, ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతి 4 నెలలకు నట్టల మందేస్తోళ్ళం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 నెలలు అయింది. 7 సార్లు వేయాల్సిన నట్టల మందు ఒక్కసారి మాత్రమే వేసిండ్రు. ఆ ఒక్కసారి కూడా ఒకసారి గాంధీ భవన్లో గొర్రె పిల్లలు తోలితే అప్పుడు ఇమీడియట్గా వేసిండ్రు ఒక్కసారి. మరి ఈ నట్టల మందు వేయకపోవడం వల్ల గొర్రె పిల్లలు చనిపోతున్న విషయం వాస్తవమా? ఎందుకు ఈ నట్టల మందు 4 నెలలకు ఒకసారి వేయలేకపోతున్నారు? అదంతా కొడితే 10, 20, 30 కోట్ల ముచ్చట. దీన్ని కూడా ఎందుకు చేయలేకపోతుంది, ఎప్పటి నుంచి వేస్తారు, ఇది ఒక స్పష్టంగా చెప్పాలని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, మెడిసిన్స్ కూడా లేవు ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు, గౌరవ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారి పేరు మీద సభలో సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు. అందులో ఎంత గొప్పగా చెప్పింది తెలుసా మీరు? భారతదేశంలో ఉండే గొర్రెలు మేకల్లో 25% గొర్రెలు మేకల సంపద తెలంగాణలో ఉంది అని మీరు పెట్టిన సోషో ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. అది గత ప్రభుత్వ విధానాల వల్ల, మేము స్కీమ్ ఇవ్వడం వల్ల. దిస్ ఇస్ నాట్ మై రిపోర్ట్, దిస్ ఇస్ యువర్ రిపోర్ట్. మరి దాని సెకండ్ ఫేజ్ మీరు కొనసాగిస్తే, ఈ నట్టల మందు లాంటివి ఇస్తే, మందులు ఇస్తే ఇంకా సంపద పెరుగుతుంది కదా, గొల్ల కుర్మలు ఇంకా బలోపేతం అవుతారు కదా. దయచేసి దాన్ని ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గోపాల మిత్రులు, ఆ గోపాల మిత్రులకు ఇచ్చేదే మనము ఏదో 10-15 వేలు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళకు కూడా నెలల తరబడి గోపాల మిత్రులకు వేతనాలు రాక, మరి అటు ఆసుపత్రుల్లో మందులు లేవు, గోపాల మిత్రులకు వేతనాలు లేవు. పశువుల దవాఖానలల్లో ఇవాళ పశువులు వచ్చే పరిస్థితి లేదు, గొర్రెలు వచ్చే పరిస్థితి లేదు, అడిగి పోతే మందులు లేవు, గోపాల మిత్రులకు జీతాలు లేని పరిస్థితి ఉంది. దీని మీద మంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి శ్రీయర్ గారు వారు ముదిరాజు నుంచి వచ్చారు, చాలా సంతోషం. ఫస్ట్ టైం వారు మినిస్టర్ అయినరు, వారికి అభినందనలు.
అయితే నాకు మీరైతే కొత్తగా అయింది, గత 2 సంవత్సరాల నుంచి చేప పిల్లలు రొయ్య పిల్లల పంపిణీ జరగడం లేదు. నా నియోజకవర్గంలోనైతే 2 ఏళ్లలో ఒక్క చెరువుల చేప పిల్లలు పోయలే, ఒక్క చెరువుల రొయ్య పిల్లలు పోయలే. మన పాలసీ ఏంటంటే చెరువులు కుంటల్లో చేప పిల్లలు పోసినాం, రిజర్వాయర్లలో రొయ్య పిల్లలు పోసే పాలసీ పెట్టుకున్నాం. ఇండియాలోనే ఇన్లాండ్ వాటర్స్ లో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీ. దాన్ని కొనసాగించండి. దానికి అయ్యే ఖర్చు ఎంత? 120 కోట్లు. ఈ రొయ్య పిల్లలకు చేప పిల్లలకు ఒక సంవత్సరానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 120 కోట్లు. మన గంగపుత్రులకు మన ముదిరాజులకు వచ్చే ఆదాయం 3000 కోట్లు. 3000 కోట్లు పెట్టేది 120 కోట్ల పెట్టుబడి, వచ్చేది 3000 కోట్ల సంపద. ఎందుకంటే మనకు కృష్ణా గోదావరి జలాలను మనం చెరువులకు కలుపుకున్నాం, మిషన్ కాకతీయ చేసుకున్నాం, రిజర్వాయర్లు కట్టుకున్నాం. కనుక దయచేసి ఇప్పుడే మీరు ఇమీడియట్ గా ప్లాన్ చేయకపోతే ప్రతిసారి డిలే అవుతుంది. ఆ ఎండలు ముదిరినాక చెరువులలో నీళ్లు గుంజినాక పిల్లలు పోసినా లాభం లేదు. ఇప్పటి నుంచే మీరు టెండర్లు పిలిచి ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకుంటే వచ్చే సంవత్సరం నుంచి అయినా రొయ్య పిల్లలు చేప పిల్లలు పోసి మన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతా ఉన్నాం. గతంలో మేము ఒక స్కీమ్ తెచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకి లూనాలు ఇచ్చాం, మోపెడ్లు ఇచ్చాం, ఐస్ బాక్స్లు ఇచ్చాం, అదేవిధంగా వలలు ఇచ్చాం. ఒక 1000 కోట్ల రూపాయలు ఆ మత్స్యకారుల కోసం ఖర్చు పెట్టాం. ఆలోచించండి, అటువంటి స్కీమ్ ఏదైనా ఆలోచించండి. మరి ఈ బడ్జెట్లో ఏమో 20 కోట్లే పెట్టినట్టుగా మా మిత్రుడు చెప్పాడు, నేనే చూడలేదు. మనకు అవసరం 120 కోట్లు. మరి ఆ బడ్జెట్ అవసరమైతే రీఅప్రాప్రియేట్ చేసుకోనైనా సరే పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం సకాలంలో చేప పిల్లలు రొయ్య పిల్లలు అందించి మీరు ఆ జాతిని మరి మేలు చేయాలని, ఆ జాతి బిడ్డగా మీరు బాగా కృషి చేస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే हमारे अजहर भाई साहब, पहले अजहर भाई साहब का मैं मुबारकबाद पेश करना चाहता हूं. हम बीआरएस पार्टी बहुत लड़े, 2.5 साल में माइनॉरिटीज को मिनिस्टर नहीं दिए बोल के हम लड़े, तो जुबली हिल्स इलेक्शन में आप मिनिस्टर बन गए. पहले आपको मुबारक. मैं आपको मुबारक अजहर भाई, जल्दी एमएलसी भी बनना, आप पूरा टर्म भी करना बोल के मैं अल्लाह से दुआ करता हूं. हाँ भैया. लेकिन अजहर भाई आप तो क्रिकेट में इंडिया का कैप्टन थे, इंडिया का बहुत अच्छा नाम लाए, लेकिन मुझे डाउट आ रहा है ये सरकार आपको बजट रिलीज नहीं कर रहा, आपका नाम खराब हो रहा. आप माइनॉरिटी वेलफेयर मिनिस्टर बन के मेरे को ये दिख रहा कि आपका नाम खराब कर रहे क्या बोल के मेरे को डाउट आ रहा. क्यों? ये बात मैं खाली नहीं बोल रहा हूं, फिगर्स के साथ बोल रहा हूं. आप देखिए 2025 और 26 में 2800 करोड़ का बजट लगाए, लेकिन खर्चा आधा भी नहीं हुआ. बजट रिलीज नहीं हो रहा भाई साहब. एमटीएफ स्कॉलरशिप, जो माइनॉरिटी स्टूडेंट्स का एमटीएफ स्कॉलरशिप्स को पिछले साल बजट में 120 करोड़ लगाए, रिलीज करे 1 करोड़. बजट में लगाए 120 करोड़, रिलीज करे 1 करोड़. फिर क्या होना ये बच्चे? माइनॉरिटी स्टूडेंट्स को हम दे रहे थे, हर साल दिए बीआरएस सरकार, लेकिन ये साल में रखे 120 करोड़, दिए 1 करोड़. आप जरा फाइनेंस मिनिस्टर से लड़िए, बात करिए, पूरा बजट रिलीज. अभी 10 दिन बाकी है, ये 10 दिन में पूरा बजट रिलीज करने के लिए आप पूरी तरीके से कोशिश करना चाहिए. और आरटीएफ स्कॉलरशिप भाई साहब, आरटीएफ के लिए 300 करोड़ रखे, लेकिन सिर्फ 60 करोड़ रिलीज करे. रखे 300, रिलीज करे 60 करोड़. लोग बहुत परेशान में हैं बच्चे. ये आरटीएफ और एमटीएफ का स्कॉलरशिप फॉरेन रिलीज करने के लिए मैं आपसे गुजारिश करना चाहता हूं. और आपके मैनिफेस्टो में बताया इमाम मौजम साहब को, इंडिया में पहली सीएम केसीआर साहब है. इमाम मौजम साहब को सरकारी के तनख्वाह दिए सो पहली सीएम केसीआर साहब थे, कहीं कोई राज्य में भी नहीं दिए. लेकिन आपने ये वादा करे 12,000 देंगे. मैं आपसे पूछना चाहता हूं, 2.5 साल तो हो गया, कब से आप 12,000 देंगे? ये बजट में उसका कोई गुंजाइश रखे नहीं रखे? इमाम मौजम साहब का तनख्वाह कब से आप बढ़ाने वाले हैं? मैं आपके रिप्लाई में बोलना बोल के मैं चाहता हूं. और सबसे नाराजगी की बात है, माइनॉरिटी कॉर्पोरेशन को ये सरकार आने के बाद 1350 करोड़ रुपया रखे बजट में, लेकिन खर्च करे 6 करोड़. 6 करोड़ रखे 1350 करोड़, लेकिन रिलीज करे 6 करोड़. ये भी सैलरी के लिए, तनख्वाह के लिए दिए. एक नौजवान बेरोजगार माइनॉरिटी युवा को ये सरकार आने के बाद 1 रुपया भी आज तक नहीं मिला है. मैं आपसे गुजारिश करता हूं, कम से कम ये 10 दिन बाकी है, थोड़ा तो पैसे रिलीज करो कॉर्पोरेशन को, थोड़े बच्चों का फायदा हो जाएगा. और एक बात, क्रिश्चियन कॉर्पोरेशन,
इसके लिए 216 करोड़ रुपया रखे, सिर्फ 50 करोड़ रिलीज करे, वो भी क्रिसमस का गिफ्ट के लिए, वो सीएम साहब का प्रोग्राम को खर्चा हुआ, लेकिन बच्चों को, बेरोजगार युवा को, क्रिश्चियंस में भी कुछ नहीं हुआ। ये माइनॉरिटी कारपोरेशन का आप सोचना चाहिए। 1350 में सिर्फ 6 करोड़ रिलीज करना, ये बहुत ही डोका हो गया साहब। और एक राजीव युवा विकासम,